హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆగస్టు మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలాగే వీటికి సంబంధించిన స్టాక్ జీకే వంటి ముఖ్యమైన ప్రశ్నలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 1 వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాం, ఒకసారి చెక్ చేయండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇటీవల నర్మదా నది పరివాహక ప్రాంతం పరిశోధనకి సి నర్మదా సెంటర్ని ఏ సంస్థలు ఏర్పాటు చేశాయి? ఆన్సర్ ఐఐటి గాంధీనగర్ అండ్ ఐఐటి ఇండోర్. ఇటీవల చక్కెర గాడిదని గుర్తించే మైక్రోతరంగ ఆధారిత టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసి ఇతర సంస్థలకు ట్రాన్స్ఫర్ చేసింది? ఆన్సర్ సమీర్ ముంబై. ఇటీవల వార్తల్లో నిలిచిన పార్వో వైరస్ B19 ఎవరికి వస్తుంది? ఆన్సర్ చిన్నపిల్లలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల ఏ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది? ఆన్సర్ మంకీ పాక్స్. చందక వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిషా. ఇటీవల ఫ్లడ్ వాచ్ ఇండియా 2.4 ప్రోగ్రామ్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ సెంట్రల్ వాటర్ కమిషన్. యుఎన్ఓ భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ హరీష్ పర్వతనేని. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ రాహుల్ నవీన్. రాబిన్ అనే ఎలక్ట్రిక్ మైక్రోకార్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ వింగ్స్ ఈవీ. ఎయిమ్ 174B అనే మిసైల్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ యుఎస్ఏ. డ్రింక్స్, ఫుడ్స్ మరియు ఇతర ఆహార పదార్థాల్లో సైనైడ్ ఆనవాళ్ళని గుర్తించుటకు ఇటీవల ఇన్నోవేటివ్ సైనైడ్ సెన్సర్ టెక్నాలజీని ఏ రాష్ట్రం అభివృద్ధి చేసింది? ఆన్సర్ కేరళ. ఇటీవల వార్తల్లో నిలిచిన కాలిఫోర్నియం ఒక ఆన్సర్ రేడియో ధార్మిక మూలకం. ఆహారంలో కల్తీ అవుతున్న మైక్రోప్లాస్టిక్ నియంత్రణ కోసం ఏ సంస్థ ఇటీవల కొత్త ప్రాజెక్టుని ప్రారంభించింది? ఆన్సర్ FSSAI న్యూఢిల్లీ. ఇటీవల యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు యువ అనే ప్రోగ్రాం ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇటీవల పెటోంగ్టాన్ షినవత్ర ఏ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ థాయిలాండ్. రైతుల సంక్షేమం కోసం ఆధునిక వ్యవసాయ పద్ధతులని రైతులకు అందివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ నెలవారీ రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది? ఆన్సర్ కిసాన్ కీ బాత్. ఇటీవల 17వ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బీజింగ్. రైజ్ యాక్సెలరేటర్ ప్రోగ్రాం దేనికి సంబంధించినది? ఆన్సర్ స్టార్టప్ల అభివృద్ధి. PM సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఇటీవల ఏ రాష్ట్రంలోని గ్రామం మొదటి సోలార్ విలేజ్గా నిలిచింది? ఆన్సర్ మహారాష్ట్ర. ఇటీవల 17వ దివ్య కళామేళా ఎక్కడ జరిగింది? ఆన్సర్ రాయ్పూర్. ఇటీవల ఏ దేశంతో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా 1000 మెగావాట్ల విద్యుత్తును ఇండియాకి ఎగుమతి చేయనుంది? ఆన్సర్ నేపాల్. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ని ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఇటీవల ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ని ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ ఇండియా. ఇటీవల
నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సర్టిఫికేట్ పొందిన భారతదేశంలోని మొదటి విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ. ఇటీవల ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరం సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల సూర్యరశ్మి సహాయంతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐసిటి హైదరాబాద్. ఇటీవల విడుదల చేసిన బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ యొక్క బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్లో ఏ సంస్థ వరల్డ్ స్ట్రాంగెస్ట్ ఫుడ్ బ్రాండ్గా నిలిచింది? ఆన్సర్ అమూల్. ఇటీవల కైట్ GNU లినక్స్ 22.04 అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. ఇటీవల ఇండియా ఏ దేశానికి 1400 కేజీల యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ని పంపింది? ఆన్సర్ సిరియా. మోదీస్ గవర్నెన్స్ ట్రయంఫ్ రీషేపింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పెరిటీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ తరుణ్ చుగ్. ఇటీవల చెన్నైలో జరిగిన MRF ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ 2024ను ఎవరు గెలుపొందారు? ఆన్సర్ డయానా పుండోల్. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ 2024 రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ILO. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన అన్వర్ ఇబ్రహీం ఏ దేశానికి ప్రధానమంత్రి? ఆన్సర్ మలేషియా. ఇటీవల బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పేరుతో పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఫార్మ్ టు మిషన్ ద్వారా భూమి యొక్క ధ్రువ ప్రాంతాలను అన్వేషించడానికి 4 వ్యోమగాములతో ప్రారంభించిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని ఏ సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ స్పేస్ ఎక్స్. ఇండియాలో మొట్టమొదటి అబ్రేసివ్ వాటర్ జెట్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ గుహాన్ ఇండస్ట్రీస్. ఇటీవల ఇండియా సోనోబయాస్ యాంటీ సబ్మెరైన్లని ఏ దేశం నుండి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది? ఆన్సర్ USA. ఇటీవల FSSAI ఏ ప్రోడక్టులకు A1 A2 లేబుల్ వేయొద్దని వివిధ సంస్థలను ఆదేశించింది? ఆన్సర్ డైరీ. కొడైకెనాల్ టవర్ టన్నెల్ టెలిస్కోప్ నుంచి డేటాని ఉపయోగించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు సౌర వాతావరణంలోని వివిధ పొరల వద్ద ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని పరిశోధించారు. అయితే IIA ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరు. ఇటీవల రైట్ టు డిస్కనెక్ట్ అనే కొత్త విధానం ఏ దేశంలో తెరపైకి వచ్చింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద డైమండ్ ఎక్కడ దొరికింది? ఆన్సర్ బోట్స్వానా. GI ప్రోడక్ట్ అయిన ఎరీస్ సిల్క్ ఇటీవల ప్రతిష్టాత్మక ఓయికో టెక్ సర్టిఫికేట్ను పొందింది. కాగా ఎరీస్ సిల్క్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ అస్సాం. ఇటీవల OpenAI సంస్థ రిపోర్టు ప్రకారం అత్యధిక ChatGPT వినియోగాన్ని కలిగి ఉన్న టాప్ 3 దేశాలు ఏవి? ఆన్సర్ ఇండియా, మొరాకో, UAE. చైనాలోని చెంగ్డు నగరంలో జరిగిన ఆసియా అండర్-15 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న 3వ భారతీయురాలు ఎవరు? ఆన్సర్ తన్వి పత్రి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫిలడెల్ఫీ కారిడార్ ఏ దేశాల మధ్య ఉంది? ఆన్సర్ గాజా స్ట్రిప్, ఈజిప్ట్. ఇజ్రాయెల్తో సరిహద్దు కలిగిన దేశాలు ఏవి? ఆన్సర్ లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్, సిరియా. బ్లూ ఆరిజన్ యొక్క న్యూ షెపర్డ్ 25 మిషన్తో తన పర్యటన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన
భారతదేశపు మొట్టమొదటి పౌర అంతరిక్ష యాత్రికుడు ఎవరు? ఆన్సర్ గోపీచంద్ తోటకూర. ఇటీవల సూసైడ్ డ్రోన్స్ పేరుతో ఏ దేశం ప్రయోగాలు చేసింది? ఆన్సర్ ఉత్తర కొరియా. సప్నోకి ఉదాన్ ఏ మ్యాగజైన్ ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఎన్సీఈఆర్టీ. దీన్ దయాళ్ స్పర్శ యోజన దేనికి సంబంధించినది? ఆన్సర్ ఫిల్లాటి. ఇటీవల అగ్నిపర్వత విస్ఫోటనంతో వార్తల్లో నిలిచిన రెగ్జాన్స్ ద్వీపకల్పం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఐస్లాండ్. ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ జియో కోడెడ్ అడ్రసింగ్ సిస్టమ్ కోసం ఏ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్. జపాన్కు చెందిన సుజుకి కంపెనీ సహకారంతో డ్రైవర్ రహిత 4-వీలర్ వెహికల్స్ని ఏ సంస్థ అభివృద్ధి చేయనుంది? ఆన్సర్ ఐఐటి హైదరాబాద్. ఇటీవల బయోఈ3 పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఈ పాలసీ దేనికి సంబంధించినది? ఆన్సర్ బయో మ్యానుఫ్యాక్చరింగ్. బ్రిడ్జింగ్ బోర్డర్స్ వాటర్ ఫర్ ఏ పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే థీమ్తో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ఏ తేదీలలో వరల్డ్ వాటర్ వీక్ 2024ను నిర్వహిస్తుంది? ఆగస్టు 25 నుంచి 29 వరకు. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2024 నవంబర్ 20-24 తేదీలలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ యొక్క మొదటి ఎడిషన్ను ఎక్కడ నిర్వహిస్తుంది? ఆన్సర్ గోవా. ఇటీవల సుభద్ర యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఒడిషా. ఎక్స్ప్లోడర్ మరియు అగ్నియాస్త్ర టెక్నాలజీని ఏ సంస్థ విభాగం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇండియన్ ఆర్మీ. ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ బి శ్రీనివాస్. అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ 2024 పోటీల ఇటీవల ఎక్కడ జరిగాయి? ఆన్సర్ అమ్మన్. ఇటీవల వార్తల్లో నిలిచిన అర్బాట్యామ్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సుడాన్. ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రంపై ఇటీవల 1000 కోట్ల జరిమానాన్ని విధించింది? ఆన్సర్ పంజాబ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు ఆమోదం తెలిపింది. కాగా దేశంలోని మొత్తం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల సంఖ్య ఎంత? ఆన్సర్ 20. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని సలీం అహ్మద్ ఆల్హుస్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ లెబనాన్. ఇటీవల వార్తల్లో నిలిచిన హోలంగ్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కనీస వివాహ వయస్సుని 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ఓవిడ్రాప్స్ దేనికి సంబంధించినది? ఆన్సర్ దోమల నియంత్రణ పర్యవేక్షణ. ఇటీవల వార్తల్లో నిలిచిన ట్రిపుల్ వ్యాధి దేనివల్ల వస్తుంది? ఆన్సర్ వైరస్. వైట్ టాపింగ్ టెక్నాలజీ దేనికి సంబంధించినది? ఆన్సర్ పోర్ట్లాండ్ సిమెంట్ కాంక్రీట్తో కొత్తగా రోడ్లు నిర్మించడం. ఇటీవల కృష్ణగమన్ పాత్ అనే రిలీజియన్ సర్క్యూట్ని ఏ 2 రాష్ట్రాలు ప్రారంభించాయి? ఆన్సర్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. ఇటీవల స్పైసెస్ ఎగుమతి అభివృద్ధి కోసం స్పైస్డ్ అనే ప్రోగ్రామ్ని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. కాగా దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కొచ్చి. ఇటీవల గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబై.
డిపిఐఐటి ఇటీవల సూచించిన డిగీ పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియాని 6056 ఎకరాల విస్తీర్ణంలో 5496 కోట్ల వ్యయంతో ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? ఆన్సర్ మహారాష్ట్ర. రాజీవ్ గౌబా పదవి విరమణ తరువాత కేబినెట్ సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ టివి సోమనాథన్. ఇండియా ఏ దేశం నుండి ఎస్ఐజి 716 అసాల్ట్ రైఫిల్స్ని కొనుగోలు చేసింది? ఆన్సర్ యుఎస్ఏ. ప్రపంచంలో అత్యధిక లిథియం నిల్వలు కలిగిన అటకామా సాల్ట్ ఫ్లాట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ చిలీ. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 జాబితా ప్రకారం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ గౌతమ్ అదానీ. తెలంగాణలోని ఏ నగరంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ జహీరాబాద్. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆస్నా తుఫానుకు ఏ దేశం పేరు పెట్టింది? ఆన్సర్ పాకిస్తాన్. ప్యారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ 2024లో T35 ఉమెన్స్ 100 మీటర్ల ఈవెంట్లో భారత్కు తొలి పతకం సాధించిన అథ్లెట్ ఎవరు? ఆన్సర్ ప్రీతి పాల్. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా హెల్త్ సిటీగా గుర్తించబడిన ధూల్కేల్ నగరం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ నేపాల్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఓరోపోచ్ ఫీవర్ దేనివల్ల వస్తుంది? ఆన్సర్ వైరస్. ఇటీవల హిల్చాల్ అనే వారల్ కలరా వ్యాక్సిన్ని ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. పసిఫిక్ ఆసియా ట్రావెల్స్ అసోసియేషన్ గోల్డ్ అవార్డ్ 2024ని ఏ రాష్ట్రానికి ఇచ్చింది? ఆన్సర్ కేరళ. పదవీ విరమణ పొంది గొప్ప సేవలు అందించిన ఉద్యోగులకి అనుభవ్ అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది? ఆన్సర్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ మంత్రిత్వ శాఖ. ఆహార పంటల ఉత్పత్తిలో 16.42% వృద్ధి రేటును సాధించి దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.